హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో మనము ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి అక్టోబర్ 22వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. ఎవరైతే కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, మెయిన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఏ టైంలో అయినా సరే మనకి ఈ ఫిజికల్ ఈవెంట్స్ కానివ్వండి, ఎగ్జామ్ డేట్స్ కానీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు మెయిన్స్ ఎగ్జామ్ అంత వరకు కూడా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి 2 అవర్స్ కేటాయిస్తూ ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఒక 1 వీక్ ముందు, 10 డేస్ ముందు అలా కాకుండా మీరు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండాల్సిందే. ఎందుకంటే మనకి ఏదైతే ఎస్ఐ మెయిన్స్ పాయింట్ ఆఫ్లో మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే మనకి ఎగ్జామినర్ కొంచెం డెప్త్గా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల అది మనకి ఎక్కువ మార్కులు రావాలి అంటే మీరు ఎప్పటి నుంచే మనం ఏవైతే పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నామో, ఏవైతే మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు కానిస్టేబుల్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ పార్ట్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ 22వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆంథూరియం ఫెస్టివల్ 2023 అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎక్కడండి ఇది? ఆంథూరియం ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. మిజోరంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది అక్కడ మిజోరంకు సంబంధించి టూరిజంని ప్రమోట్ చేయడం కోసం ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మనల్ని చాలా ఎగ్జామ్లో కూడా ఫోక్ డ్యాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయండి. వాటిల్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ ఒకటి ఉంటుంది. ఈ యొక్క టాపిక్లో ఒక ఫెస్టివల్ పేరిచ్చి అది ఏ రాష్ట్రంలో కండక్ట్ చేస్తారని ఎగ్జామ్లో అడుగుతున్నారండి. స్ట్రైట్ క్వశ్చన్ అంటే అది ఏ రాష్ట్రము అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ మిజోరాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆంథూరియం ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క మిజోరంలో కండక్ట్ చేస్తూ ఉంటారు. సెలబ్రేటెడ్ టు ప్రమోట్ ద టూరిజం అండి. ఏదైతే పర్యాటకాన్ని ప్రమోట్ చేయటం కోసము అక్కడ మిజోరం మనకి డిపార్ట్మెంట్ అనేది అంటే టూరిజం డిపార్ట్మెంట్ అనేది ఈ ఫెస్టివల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. దీన్ని 2006 నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫెస్టివల్ని గుర్తుంచుకోండి. స్ట్రైట్ క్వశ్చన్, ఏ స్టేట్ అంటారండి. దట్ ఈజ్ మిజోరం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మిజోరంలో కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఒకసారి చూద్దామండి. కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్ మిజోరంలో చూసినట్లయితే చాప్చార్ కట్ ఫెస్టివల్ అని చెప్పేసి అది కూడా బాగా ఫేమస్ అండి మిజోరంలో. అట్ ద సేమ్ టైం మిమ్కుట్ ఫెస్టివల్ అని చెప్పేసి, పావెల్కుట్ ఫెస్టివల్ అని చెప్పేసి ఈ 3 కూడా చాలా ఫేమస్ అండి మిజోరంలో. అందువల్ల ఈ 3 కూడా గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఈ యొక్క ఆంథూరియం ఫెస్టివల్తో పాటుగా చాప్చారా, మిమికుట్, పావెల్కుట్ ఇలాంటివి లాంగ్ టర్మ్లో గుర్తుండవు కాబట్టి సింపుల్గా ఏదైనా మీకు గుర్తుండే విధంగా అంటే చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా కొన్ని ట్రిక్స్ కూడా పెట్టుకోండి. ఇది చూడండి, ఆంథూరియం అని చెప్పేసి అంటున్నామండి. ఆంథూరియం ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నాం. మీరు ఏదో ఒకటి థోరియమ్మో, తూరియమ్మో ఏదో ఒకటి అండి. చిన్న క్లూ లాగా మీరు ఐడెంటిఫై చేసే విధంగా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చాప్చారా, చాప్చర్ కట్ అని ఏదో ఒకటి అండి. మిమ్ అని, మమ్మీ అనో లేకపోతే పావలా అనో ఏదో ఒకటి. మీకు ఎందుకంటే ఇలాంటివండి లాంగ్ టర్మ్లో గుర్తుండడం చాలా కష్టం అండి. అందువల్ల చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా టాపిక్లో ఇది మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గగనయాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే గగనయానికి సంబంధించి ఫస్ట్ ఇదొక టెస్ట్ అండి. ఏదైతే వ్యోమగాములను మనకి అంతరిక్షంలోనికి భూకక్షలోనికి పంపించి అక్కడి నుంచి కిందకి తెచ్చే ప్రయత్నం. దీనికి సంబంధించి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ అనేది ఇస్రో వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్రూ మాడ్యూల్ సురక్షితంగా మనకి బంగాళాఖాతంలోనికి తాకింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. నింగిలోనికి దూసుకెళ్ళిన TVD-1 వాహనము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫస్ట్ మనం అసలు TVD-1 వాహనం అంటే ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. అసలు క్రూ మాడ్యూల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందో తెలుసుకోవాలండి. మీ అందరికీ తెలిసిందే గగనయాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2025 కల్లా అండి. మనకి ఒక 3 వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోనికి పంపాలన్నది ఈ యొక్క గగనయాన్ యొక్క ముఖ్య లక్షణం. ఈ యొక్క గగనయాన్ యొక్క లక్ష్యం అండి. లక్ష్యం అది. మొత్తం ఎంతమంది వ్యోమగాములు అండి? 3 వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోనికి పంపాలన్నది లక్ష్యం. ఎప్పటికల్లా 2025 కల్లా. అలా పంపించాలి అంటే ముందు కొన్ని టెస్టులు చేయాలండి. అలా పంపించాలంటే ముందు దగ్గరగా ఒక
15 నుంచి 25 టెస్టులు చేయాలట. ఆ టెస్టుల్లో మొట్టమొదటి టెస్ట్ ఇదే మనకి క్రూ మాడ్యూల్ టెస్ట్ అని చెప్పి చెప్తున్నాం. సో ఈ యొక్క క్రూ మాడ్యూల్ టెస్ట్కి సంబంధించి చూస్తే, సో ఇది చూడండి, ఏదైతే ఇక్కడ చూడండి, దీన్నే మనము క్రూ మాడ్యూల్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ఉంటుందండి. సో ఇది క్రూ మాడ్యూల్ అనమాట. సో ఈ మాడ్యూల్లోనే రేపు 3 వ్యోమగాములు ఇక్కడే కూర్చొని వెళ్తారండి. ఇప్పుడు టెస్ట్ ఏంటి సార్ అంటే, సో ఏవైతే ఈ యొక్క రాకెట్ ద్వారా ఇలా పైకి వెళ్ళిపోయి, సో ఇది సో ఒక 12 కిలోమీటర్ల ఎత్తుకు పోయిన తర్వాత ఇది రాకెట్ నుంచి విడిపోతుందండి. సో రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత ఈ క్రూ మాడ్యూల్ అనేది సో మనకి మళ్ళీ బంగాళాఖాతంలోనికి అలా కిందకు పడుతుందండి, బంగాళాఖాతంలోనికి. సో 17 కిలోమీటర్ల యొక్క ఎత్తు నుంచి మళ్ళీ బంగాళాఖాతంలోకి పడుతుంది. ఎందుకు సార్ అలా పడడాన్ని, అంటే ఇప్పుడు ప్రజెంట్ వ్యోమగాములు లేరండి దాంట్లో, జస్ట్ ట్రైల్ మాత్రమే. అంటే ఎందుకు సార్ అంటే ఫ్యూచర్లో ఏదైతే వ్యోమగాములకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉండి సడన్గా కిందకు రావాలి అంటే వీళ్ళు ఆ క్రూ మాడ్యూల్లో నుంచి కిందకు పడిపోతారనమాట. సో అది బంగాళాఖాతంలో పడితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు బయటికి తీసుకొస్తారు. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తోనే దీన్నే మనం క్రూ ఎస్కేప్ అని చెప్పేసి అంటామండి. సో ఇక క్రూ మాడ్యూల్ నుంచి క్రూ ఎస్కేప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల బంగాళాఖాతంలో పడుతుందండి. ఈ వ్యవస్థ కోసము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఇది ఎందుకంటే ఇలా విడిపోయి పట్టం అనేది చాలా త్వరగా జరగాలండి. అలా జరగాలి అంటే క్విక్ రియాక్టింగ్ సో సాలిడ్ మోటార్లను అభివృద్ధి చేశామని చెప్పి ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఫస్ట్ టెస్ట్ గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకు DV-D1 అని చెప్పేసి అంటారండి, సారీ టీవీ-D1 అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి సార్ అంటే టీవీ అంటే సో మనకి టెస్ట్ వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ మిషన్ 1 అని చెప్పేసి అంటాం. ఇలాంటి మిషన్ 2, మిషన్ 3, మిషన్ 4, మిషన్ 5, మిషన్ 6 ఇలా దగ్గరగా 15 నుంచి 20 టెస్టులు కండక్ట్ చేస్తాము. సో ఇవన్నీ టెస్టులు అయిపోయిన తర్వాతనే 2025లో గగనయాన్ ప్రాజెక్ట్ని చేపడతాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో పాయింట్ గుర్తుంచుకోండి. సో దీని ఫుల్ ఫామ్ బాగా గుర్తుంచుకోవాలండి. టెస్ట్ వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ మిషన్ 1 అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క ఏదైతే ఇక క్రూ మాడ్యూల్ ఉంటుందో ఇది 34.9 మీటర్లు ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మనం అంతకుముందు కూడా కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసామండి. హైదరాబాద్కి సంబంధించిన సంస్థ ఈ యొక్క క్రూ మాడ్యూల్కి సంబంధించిన పరికరాలను తయారు చేసిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. దీని యొక్క పొడవు చూసినట్లయితే 34.9 మీటర్స్, గుర్తుంచుకోండి. ఏంటి క్రూ మాడ్యూల్ యొక్క లెంత్, ఓకేనండి, రైట్. సో ఫస్ట్ టెస్ట్ మాత్రమే ఇది, గుర్తుంచుకోండి, ఇంకా అవ్వలేదండి. సో ఇంకా మనకి నంబర్ ఆఫ్ మీరేం చేస్తారు అంటే గగనయాన్ అని చెప్పేసి ఒక 4 పేపర్లు దానికే కేటాయించండి. ఒక 3 పేపర్లు, కనీసం 3 పేపర్లు దానికి కేటాయించండి. సో అసలు ఫస్ట్ ఏం జరిగింది, సో ఇది జరిగింది, ఈ టెస్ట్ జరిగింది, సో దానికి సంబంధించిన అబ్రివేషను, సో దానికి సంబంధించి క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్ల ఏర్పాటు, అదేవిధంగా అసలు ఇది ఎందుకు, మొత్తం ఓవరాల్గా రాసుకుంటాం. ఇలా వార్తల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో వీక్లో 1 వీక్ వస్తూనే ఉంటుందండి. ఏమైనా టెస్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రతిసారి మనం అక్కడ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామినర్ ఏది అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాంధీ శాంతి పురస్కారం కమిటీ సభ్యునిగా వెంకయ్య నాయుడు నియామకం. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకి గాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క గాంధీ శాంతి పురస్కారం కమిటీకి సభ్యునిగా వెంకయ్య నాయుడు, అంటే మనకి వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి అండి వెంకయ్య నాయుడు గారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే. సో వైస్ ప్రెసిడెంట్గా చేసి పదవి విరమణ పొందినటువంటి వ్యక్తి. సో ఏదైతే మనకి గాంధీ శాంతి పురస్కారానికి సంబంధించి సో ఈ పురస్కారాన్ని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడి నుంచి ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఈ కమిటీలో సో మనకి పిఎం గారు ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, లోక్సభలో అపోజిషన్ పార్టీకి సంబంధించిన హెడ్ ఒక వ్యక్తి ఉంటారు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, 2 సభ్యులు ఉంటారు. ఆ 2 సభ్యుల్లో ఒక వ్యక్తిని సో మనకి వెంకయ్య నాయుడు గారిని నియమించడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారండి. సో మనకి 2020కి సంబంధించి 2021కి సంబంధించి గాంధీ శాంతి పురస్కారాన్ని గీతా ప్రెస్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంటుందండి. సో గీతా ప్రెస్ అని చెప్పేసి దాన్ని కేటాయించడం జరిగిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారండి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు సైది వార్తల్లోకి వచ్చిందంటే వెంకయ్య నాయుడు గారిని సో దీంట్లో ఒక ప్రముఖ వ్యక్తులుగా సభ్యులుగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్టు ప్రధానమంత్రి గారు ఉంటారు, లోక్సభలో విపక్ష నేత ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, ఏదైనా రంగంలో విశేష
కృషి చేసిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి వెంకయ్య నాయుడు గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఈ యొక్క ఎంపిక కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని కూడా అడుగుతారండి. ఓవరాల్గా ఈ యొక్క ఎంపిక కమిటీకి నేతృత్వం వహించేది పిఎం గారు గుర్తుంచుకోండి. సో ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. సో మరి దీనికి సంబంధించి గాంధీ పీస్ ప్రైజ్ అవార్డుకి సంబంధించి మనం చూసినట్లయితే దీన్ని 1995లో ఏర్పాటు చేశారండి. సో ఎవరు సార్ ప్రజెంట్ చేస్తారు ఈ అవార్డుని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుకరిస్తూ ఉంటుందన్నమాట. ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995. ఫస్ట్ స్టార్టింగ్లో 1995లో ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే టాంజానియా కంట్రీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి. ఆయన పేరే జూలియస్ నైరేరే అని చెప్పేసి అంటామండి. జూలియస్ నైరేరే అనే వ్యక్తి టాంజానియా ప్రెసిడెంట్. ఈ వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అనే అవార్డు రావడం జరిగింది 1995లో. సార్ ఈ అవార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే ఏవైతే గాంధీ సిద్ధాంతాలను అనుసరించి, గాంధీ గారి బోధనలను అనుసరించి సో ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, సో కల్చరల్గా, సో వివిధ దేశాల్లో వివిధ సందర్భాలలో కృషి చేస్తారో, మానవాళికి కృషి చేస్తారో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డుని ఇస్తూ ఉంటారు గుర్తుంచుకోండి. అంటే అహింసా పద్ధతిలో అతను చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈ అవార్డును బహుకరిస్తూ ఉంటారు. మరి ఈ అవార్డుని మనం లాస్ట్ ఇయర్ అంటే 2021కి సంబంధించి ఎవరికి ఇచ్చారు సార్ అంటే సో గీతా ప్రెస్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరప్రదేశ్ సో మనకి గోరఖ్పూర్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. సో ఇది 2023కి ఏర్పడి సో మనకి దగ్గరగా 100 సంవత్సరాలండి. సో 100 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇది ఏర్పడి. సో 1923లో ఇది ఏర్పడింది గీతా ప్రెస్. ఆ తర్వాత 2023కి 100 సంవత్సరాలు అయింది. దాంతోపాటుగా ఈ గీతా ప్రెస్ అనేది భగవద్గీత, రామాయణము, మహాభారతము ఇలాంటివి ఏవైతే గ్రంథాలు ఉంటాయో ఇలాంటి పుస్తకాలను ముద్రించి ఫ్రీగా పంచడం, ఇలాంటివి శాంతి స్థాపనలో విశేష సేవ చేయడం, హిందూ మతాన్ని ప్రోత్సహించడం ఇలా చేసిందని చెప్పేసి ఈ 2021వ సంవత్సరానికి సంబంధించి గీతా ప్రెస్ని సెలెక్ట్ చేయటం జరిగింది. సో గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓవరాల్గా ఈ యొక్క అవార్డు ఎవరికి ఇచ్చారని కాదండి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా అసలు ఈ అవార్డుకి ఒక ఎంపిక కమిటీ ఉంటుందని, ఆ ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారని గుర్తించి వాటితో పాటుగా ఎంపిక కమిటీకి హెడ్ ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాలని కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకోవాలి. దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ 1 కోటి రూపాయలు ఇస్తారండి. 1 కోటి రూపాయలు ఇస్తారు గుర్తుంచుకోండి. సో ఎందుకంటే ఈ యొక్క 1 కోటి రూపాయల గీతా ప్రెస్ వారు మాకు వద్దు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందండి. సో మనకి ఈ అవార్డు తీసుకున్నప్పుడు గీతా వాళ్ళు తీసుకోలేదండి, మాకు అవసరం లేదులేండి అని చెప్పేసి తీసుకోలేదు. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, స్వీకరించలేదు. ఓకేనండి. సో ఫస్ట్ తీసుకున్న వ్యక్తి దీని బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా ఎంపిక సభ్యులు లోక్సభలో విపక్ష స్పీకర్, సో లోక్సభ స్పీకర్, సో మనకి విపక్ష నేత అండి లోక్సభలో విపక్ష నేత అండ్ లోక్సభ స్పీకర్ అంటే ఈజీగాని గుర్తుంచుకోవడం కూడా ఈజీయే. ఎందుకంటే లోక్సభకు సంబంధించి ఇద్దరు స్పీకర్ అండ్ లోక్సభలో విపక్ష నేత ఇద్దరు ఇచ్చారా. అలా విధంగా ప్రధానమంత్రి గారు కామన్గా నేతృత్వం వహించారు. సో ఇంక మనం గుర్తుంచుకోవాల్సింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఆయన, దాంతోపాటు 2 సభ్యులు. మరి ఇంకొక వ్యక్తి ఎవరు సార్ అంటే ఇంకా ఎంపిక చేయలేదండి. వీళ్ళు జనరల్గా 3 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త వ్యక్తిని నియమిస్తూ ఉంటారు గుర్తుంచుకోండి. 3 years ఉంటారనమాట. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇంకో వ్యక్తిని నియమిస్తే అతని పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళలో 3D హౌస్ నిర్మాణము అని చెప్పేసి వచ్చిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, అంతకుముందు కూడా మీరు బెంగళూరు కర్ణాటకకు సంబంధించి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి చదువుకున్నారండి. ఇప్పుడు 3D ప్రింటెడ్ హౌస్ అనేది చెప్పేసి మళ్ళీ మీరు చదువుకుంటున్నారు. సో రెండు కూడా కర్ణాటకకు సంబంధించినవే. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేరళలో 3D ప్రింటెడ్ హౌస్ నిర్మాణము 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని తొలి 3D హౌస్ నిర్మించారు. దీనికి అమేజ్ 28 అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఎగ్జామ్లో అడుగుతారండి, ఇటీవల కాలంలో కేరళలో 3D ప్రింటెడ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు కదా, దాని యొక్క పేరేంటి అని చెప్పేసి అడగవచ్చు. దాని పేరు అమేజ్ 28 లేదా అమేజ్ 28 ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా, అది దేనికి సంబంధించింది అడుగుతాడు. 3D ప్రింటెడ్ హౌస్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీంతో పాటుగా మీరు అంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నారండి. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి సో మనకి
పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి బెంగళూరు అండి. సో మనకి బెంగళూరు కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో L&T వాళ్ళు దీన్ని చేశారు. ఎవరు సార్ సాంకేతికంగా సహాయాన్ని అందించింది ఎవరు సార్ అంటే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అండి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు సో 43 డేస్లోనే దీని నిర్మాణాన్ని చేపట్టారండి. 43 డేస్లో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ 3D పోస్ట్ ఆఫీస్ని ఎవరు సార్ ప్రారంభించిందంటే ఐటీ మినిస్ట్రీ అండి. ఎవరు సార్ ఐటీ మినిస్టర్? సో మనకి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అశ్విని వైష్ణవ్ గారు అండి రైల్వే మినిస్ట్రీగా ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఐటీ మినిస్ట్రీగా కూడా ఉన్నారు. ఆయన బెంగళూరులో ప్రారంభించిన మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ని ప్రారంభించినటువంటి మినిస్ట్రీ. సో అందువల్ల L&T సో మనకి L&T వాళ్ళు దీన్ని నిర్మాణం చేపట్టారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు వాళ్ళకి సాంకేతికంగా సహాయాన్ని అందించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. పోస్ట్ ఆఫీస్ అని కానీ ఒక పాయింట్ గుర్తురావాలి మీకు. ఏంటి సార్ అదండి? ఏంటి సార్ అది అంటే జమ్మూ కాశ్మీర్లో మనకి దాల్ లేక్ అని చెప్పేసి ఒక లేక్ ఉంటుందండి. సో అక్కడ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. అదొకటి గుర్తుంచుకోండి. అదే దాల్ లేక్లోనే అమెజాన్ వాళ్ళ ఒక స్టోర్ను కూడా ఒకదాన్ని ప్రారంభించారండి. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇటీవల కాలంలో ఇలాంటి నిర్మాణాలు ఏమైనా సాగితే అది ఎక్కడ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ 3D ప్రింటెడ్ హౌస్ అంటే అమేజ్ 21 చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ బ్యాంకర్ అశోక్ వాస్వానీ టు హెడ్ ద కోటక్ మహీంద్రా బ్యాంక్. సో మీ అందరికీ తెలిసిందేనండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అండి. సో దీనికి హెడ్గా ఎవరు వచ్చారు సార్ అంటే అశోక్ వాస్వానీ అనే వ్యక్తి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అంతకుముందు మనకి ఈ యొక్క కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి అండ్ సిఈఓగా ఉదయ్ కోటక్ అనే వ్యక్తి ఉండేవారండి. సో అతను పదవీ విరమణ చేశారు. అతని ప్లేస్లోనికి అశోక్ వాస్వానీ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇతను 3 ఇయర్స్ ఉంటారు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తా uన్నారు. సో మీరు ఒక పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. ఏవైతే ఈ యొక్క ప్రైవేట్ బ్యాంకులకు కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు కానివ్వండి, సో ఎండి అండ్ సిఈఓలను ఎవరు సార్ నియమిస్తారు అని ఎగ్జామ్లో అడిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఇలాంటి వ్యక్తులను ఎండి అండ్ సిఈఓలను అపాయింట్మెంట్ చేస్తూ ఉంటుందండి. సో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సో వాటి ద్వారా వీళ్ళ అపాయింట్మెంట్ నియామకం అనేది చేపడుతుంది 3 ఇయర్స్కి ఒకసారి. అతని పేరు అశోక్ వాస్వానీ. సో మరి ఇతను ఎవరు సార్ అంటే ప్రీవియస్లో ఇతను అమెరికా, ఇజ్రాయెల్ సో కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పగాయా టెక్నాలజీస్ అని చెప్పేసి ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అండి. ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ. సో ఇక పగాయా టెక్నాలజీస్కి ప్రెసిడెంట్గా చేశారండి. సో ఆ ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంకుకి ఎండి అండ్ సిఈఓగా రావడం జరిగింది, గుర్తుంచుకోండి. పనిలో పనిగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 1985లో ఏర్పాటు చేశారని, దీని హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రలో ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దీని ట్యాగ్ లైన్ ఉంటుందండి, లెట్స్ మేక్ మనీ సింపుల్ అని చెప్పేసి అంటామండి. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ అండి, ట్యాగ్ లైన్. సో గుర్తుంచుకోండి అండి ట్యాగ్ లైన్. సో చాలా బ్యాంకులకు కూడా ట్యాగ్ లైన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నట్లయితే వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే అప్కా హైనా అని చెప్పేసి అంటామండి, అప్కా హైనా అని చెప్పేసి అంటాం. అంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో 3వ అతిపెద్ద బ్యాంక్ అండి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఫస్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఆ తర్వాత మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి మనకి అశోక్ వాస్వానీ గారు రావటం జరిగింది. దాంతోపాటుగా దీని బ్యాక్గ్రౌండ్, దీని ట్యాగ్ లైను, దీని హెడ్ క్వార్టరు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెడ్ క్వార్టర్స్ కూడాను. ఎందుకంటే అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు అండి, ఒక 4-5 బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అవసరం లేదు, కానీ గవర్నమెంట్ బ్యాంకులు అయితే అన్నీ తెలిసి ఉండాలండి. మొత్తం ప్రజెంట్ మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నాయండి. ఆ 12 యొక్క హెడ్ క్వార్టర్ మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అంటారా, సో ఒక 4-5 ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసిఐ ఒకటి, కోటక్ ఒకటి, యాక్సిస్ ఒకటి, ఇవి తెలుసుకుంటే సరిపోతుందండి. ఈ 4 పెద్దవి కాబట్టి సో గుర్తుంచుకోండి. ఆ తర్వాత 4th ప్లేస్లో 4వ అతిపెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ ఉందన్నమాట. సో దీని ట్యాగ్ లైన్, దీని హెడ్ క్వార్టర్, అదేవిధంగా ఇతను ప్రీవియస్ గతంలో ఏం చేశాడు, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎవరైతే ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కానివ్వండి, ఎండి అండ్ సిఈఓలు నియమించే బాధ్యత ఎవరిదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెచ్పి వార్తల్లోకి వచ్చిందండి. సో హెచ్పి అంటే హౌలెట్ పెకార్డ్స్ అని చెప్పేసి అంటామండి. హెచ్పి అంటే మనం ల్యాప్టాప్స్ని తయారు చేస్తామండి. హెచ్పియా, డెల్లా, ఇంటెల్లా, సో ఇలా అడుగుతూ ఉంటాం కదండి. డెల్లా
సో ఇలా కంపెనీస్ ఉంటాయి కదా, అలా హెచ్పి అనేది ఒక కంపెనీ అండి. ఈ హెచ్పికి సంబంధించి సో అంతకుముందు యాపిల్ కంపెనీలో పనిచేసి వచ్చారండి. ఈమె పేరు వచ్చేసరికి ఇప్సితా దేశ్ గుప్తా అని చెప్పేసి ఉన్నారండి. ఇప్సితా దేశ్ గుప్తా అనే ఆమె ఇండియా ఎండీగా అంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నికవడం జరిగిందండి, అంటే నియమించడం జరిగింది. సో మనకి హెచ్పి కంపెనీ అనేది అమెరికాకి సంబంధించిందండి. దీని హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అమెరికాలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమెని ఏదైతే మనకి ఇప్సితా దేశ్ గుప్తా ఉన్నారో ఈమెని ఇండియాకి, బంగ్లాదేశ్కి, శ్రీలంకకి ఈ 3 కంట్రీస్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా ఎండీగా హెచ్పి కంపెనీ నియమించడం జరిగింది. సో ఆమె పేరు గుర్తుంచుకోండి అండి. సో లేడీ కాబట్టి ఎక్కువగా ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇప్సితా దాస్ గుప్తా అంటామండి. ఇప్సితా దాస్ గుప్తా అని చెప్పేసి అంటాం, ఈమెనండి. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ట్విట్టర్కి సంబంధించిన సిఇఓ సో లిండా ఎకరిన్నో అని చెప్పేసి ఇలా ఎవరైనా లేడీస్ ఉంటే, అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి నీల్ మోహన్ అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి, సో మనకి గూగుల్కి సంబంధించి సుందర్ పిచ్చై అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ళ గారు అని చెప్పేసి, ఇలా అండి అడోబ్కి సంబంధించి శాంతన్ నారాయణ అని చెప్పేసి, ఇలా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ కొన్ని ఉంటాయండి. వాటికి సంబంధించిన హెడ్లు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హెచ్పి అంటే, సో మనకి హౌలెట్ పక్కార్డ్ అని చెప్పేసి అంటాము. సో హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అమెరికా అండి. ప్రస్తుత హెచ్పి ప్రెసిడెంట్ అండి. ఓవరాల్గా ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే సో ఎన్రిక్యూ లోరెస్ అని చెప్పేసి అతను మనకి హెచ్పికి ప్రెసిడెంట్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో అమెరికాకి సంబంధించిన కంపెనీ. ఈమె మాత్రం ఇండియా, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక సో ఈ 3 కంట్రీస్కి ఎండి అంటే హెడ్గా ఉండడం జరిగింది. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, పేరు కూడా ఈజీనండి. సో మనకి ఇప్సితా దాస్ గుప్తా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేటి నుంచే ఆసియా పారా క్రీడలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి 19వ ఏషియన్ గేమ్స్ అనేవి చైనాలో ముగియటం జరిగింది. సో ఇప్పుడు పారా ఆసియా గేమ్స్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇవేమో ఎవరైతే మనకి డిజబిలిటీ పర్సన్స్ అండి, వికలాంగులు ఉంటారు చూసండి, వాళ్ళకి సంబంధించినవి. సో నిన్నటి నుంచి ప్రారంభం అవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మన భారతదేశం నుంచి 313 మంది అథ్లెట్స్ సో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని, అదేవిధంగా 15 క్రీడాంశాలలో మన అథ్లెట్లు పోటీ పడుతున్నారు. సో 43 దేశాల నుంచి 4,000కు పైగా క్రీడల్లో పోటీ పడుతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ బేసిక్గా మీరేం గుర్తుంచుకోవాలి అంటే సో ఏదైతే మనకి అథ్లెట్లు సో మన భారతదేశం నుంచి 313 మంది, సో మొత్తం 17 క్రీడాంశాలు మన భారతదేశం నుంచి గుర్తుంచుకోండి. ఓవరాల్గా 43 దేశాల నుంచి 4,000కు పైగా క్రీడలో దీంట్లో పోటీ పడుతూ ఉన్నారు. సో ఇది బేసిక్గా తెలుసుకోవాలి. ప్రజెంట్ ఇంత అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఏ కంట్రీ ఉంది, సెకండ్ ఏ కంట్రీ ఉంది, ఇండియా ఏ కంట్రీ ఉంది అంటే ఇండియా అనేది ఎన్ని మెడల్స్ సాధించింది, అయితే గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ ఎన్ని, టోటల్గా ఎన్ని. మామూలుగా మనం ఏషియన్ గేమ్స్ అంటే మామూలుగా 19th గేమ్స్ అండి అవి చూసామండి. సో దాంట్లో ఫస్ట్ చైనా అని సో ఇలా మనం చదువుకున్నాం. ఓవరాల్గా అసలు అంతా అయిపోయిన తర్వాత ఇది కూడా అంతే. ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత సో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, సో మొత్తం ఎన్ని గోల్డ్ వచ్చినాయి ఏంటి ఫర్దర్గా అప్డేట్గా ఉండాలి. ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి జరుగుతుందండి. ఎంత అయిపోయిన తర్వాత సో ఒక చక్కర మీరు నోట్స్ రాసుకోవడము లేదా పీడిఎఫ్లో మీకు మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఏషియన్ గేమ్స్ 19th ఏషియన్ గేమ్స్ అని చెప్పేసి ఒక 2 pages మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ చదువుకోండి. సో ఇలా ఎలాబొరేట్గా చాలా ఎగ్జామ్లో కూడా ఎన్ని గోల్డ్ విన్ అవుతున్నారు, సో భారతదేశం నుంచి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, పతాకదారులు ఎవరు అని చెప్పేసి మొత్తం బ్రీఫ్గా మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిందండి. సో 19th ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఇది వచ్చేసరికి ఆసియన్ పారా అథ్లెటిక్స్. గుర్తుంచుకొని పారా అంటే మనకి వికలాంగులు కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. అక్కడేనండి, సేమ్ అక్కడే చైనాలోనే జరుగుతున్నాయి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. సో ఇది మనం చూస్తే హూ వాజ్ ద అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ 2023. సో మనకి ఎకనామిక్ సైన్సెస్లో 2023లో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటా ఉన్నారండి. ఒకే ఒక ఆమె. సో ఎవరు సార్ అంటే క్లౌడియన్, సో మనకి క్లౌడియా గోల్డిన్ అని చెప్పేసి, సో గోల్డిన్ అండి. సో ఈమె క్లౌడియా గోల్డిన్ అనే ఆమె 2023కి సంబంధించి ఎకానమీలో నోబెల్ అవార్డు పొందినటువంటి ఆమె, రైట్. సో ఇవ్వండి ఏదైతే మనకి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనకి ప్రతి అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా అండి, సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 2 hours కేటాయిస్తూ ఉండండి. ఫస్ట్ కానీ నేను చెప్తున్నామండి. సో ఏవైతే మీరు పీడిఎఫ్లు చదివేటప్పుడు కొంచెం ఫోకస్డ్గా అటెన్షన్గా చదవండి.
సో ఏ సెంటెన్స్ దగ్గర ఎట్లా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్షుణ్ణంగా చదవాలండి. పైన 1 కాదు 2 కాదండి, కనీసం 4-5 సార్లు చదవాలి. పైన చదవకూడదు, కొంచెం ఫోకస్డ్గా చదవండి. ఫోకస్డ్గా చదివితే ఖచ్చితంగా ఏవైతే మన కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్లో 28 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది. దాంట్లో మ్యాక్సిమం పెట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.